రోడ్ ట్యాక్స్ ఎలా కట్టాలి అంటే మనకు ఆర్‌సీ ఉండాలి. యెల్లో బోర్డ్ టాక్సీకి మాత్రమే మనము రోడ్ ట్యాక్స్ పే చేయగలము. అది పర్ మంత్‌కి ఉంటుంది. వీక్లీ పేమెంట్ కూడా ఉంటుంది. మన నీడ్‌ని బట్టి మనం వీక్లీ పేమెంటా, మంత్ పేమెంటా అనేది మనం చూసుకోవాలి. గూగుల్‌లో చెక్ పోస్ట్ అని టైప్ చేయండి. రోడ్ ట్యాక్స్ యెల్లో బోర్డ్‌కి మాత్రమే కార్స్‌కి కానీ ఏవన్నా జీప్స్‌కి కానీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ అన్నిటికి చెక్ పోస్ట్ అని టైప్ చేయండి. టైప్ చేశాక వెబ్‌సైట్ ఇలా వస్తది. వెబ్‌సైట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ హైవే అని చెప్పి ఇలా వస్తది. యూజర్ నేమ్ అని అడుగుతది. ఇక్కడ ఎక్కడ మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారా? ఇక్కడ మనకు బార్డర్ ట్యాక్స్ పేమెంట్ అని ఉంది చూసారా? హోమ్ పక్కన. అక్కడ ట్యాక్స్ పేమెంట్ అనే ఆప్షన్‌ని మనం క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ సెలెక్ట్ విజిటింగ్ స్టేట్ నేమ్ అంటే మనము ఆంధ్రాలో ఉన్నాం కదా, ఆంధ్రాలో నుంచి మనం ఏ ఊరికి వెళ్ళాలి, బీహారా, ఛత్తీస్గఢ, గోవానా, గుజరాతా ఇలా ఉంటాయి కదా, మనం ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నేను సపోజ్ తమిళనాడు ఉంది, తిరుపతి ఉంది, ఉత్తరప్రదేశ్, ఏ ఊరికైనా సరే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆ ఊరి పేరు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాను కాబట్టి కర్ణాటకకి వెళ్ళాలి కాబట్టి కర్ణాటకని సెలెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ మనము సర్వీస్ నేమ్ కర్ణాటకలో సర్వీస్ నేమ్ అంటే వెహికల్ ట్యాక్స్ కలెక్షన్ అదర్ స్టేట్ అని చెప్పి సర్వీస్ నేమ్ అడుగుతుంది. సో మీరు అదే క్లిక్ చేయండి. ఇక్కడ బోర్డర్ ట్యాక్స్ పేమెంట్ చూసారా? బోర్డర్ ట్యాక్స్ పేమెంట్ ఎంట్రీ ఇంటూ కర్ణాటక అంటే మనం వేరే స్టేట్ నుంచి కర్ణాటకలో ఎంట్రీ అవ్వడానికి మనం చేస్తాం. ఇక్కడ మనము ఆర్సీ దగ్గర పెట్టుకున్నారు కదా, ఎల్లో బోర్డు ఆర్సీ ఉండాలి ట్యాక్సీ వెహికల్ది. చూడండి నేను ఆర్సీ నంబర్ టైప్ చేస్తున్నాను. వెహికల్ నంబర్ అనే చోట మనము ఆర్సీ నంబర్ టైప్ చేయాలండి. ఆర్సీలో ఇప్పుడు సపోజ్ AP02 టీవీ, సో లాస్ట్లో ఇంక 4 నెంబర్స్ ఉంటాయి. అవి చేసి గెట్ డీటెయిల్స్ అని చెప్పి మనం క్లిక్ చేయాలన్నమాట. డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు చాసిస్ నెంబర్ కనిపిస్తుంది, ఓనర్ నేమ్ కనిపిస్తుంది, మనకు మొబైల్ నెంబర్ కూడా కనిపిస్తుంది. చూడండి ఆర్సీకి ఏమేమైతే లింక్ ఉంటాయో అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఫ్రమ్ స్టేట్ అంటే మనం ఎక్కడి నుంచి, మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాం. సో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి క్లిక్ చేయాలి. లేదు మనం వేరే స్టేట్ అనుకోండి, జమ్మూ కాశ్మీర్, చూడు కేరళ అండి, మొత్తం అన్ని స్టేట్స్ నేమ్స్ ఇక్కడ ఉంటాయి. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, చూసారా వెస్ట్ బెంగాల్ దాకా ఉన్నాయి. తమిళనాడు ఉంది, తెలంగాణ ఉంది. మనం ఏ స్టేట్ నుంచి మనము ఫ్రమ్ అంటే మంది ఏ స్టేట్, కార్ ఏ స్టేట్ వెహికల్ అనేది మాత్రం నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేశాను అనమాట. వెహికల్ టైప్ చూసారా? మోటార్ క్యాబ్ అని ఉంది. ఇక్కడ స్పెషల్ పర్మిట్ అని చెప్పి ఉంది. స్పెషల్ పర్మిట్ అంటే 1 వీక్ పర్మిట్ అనమాట. మనం 1 వీక్ పర్మిట్ మాత్రమే తీసుకుంది. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ పేమెంట్ మోడ్, ట్యాక్స్ మోడ్ అనమాట. వీక్లీ కావాలా మనకు మంత్లీ కావాలా? వీక్లీ పేమెంటే చాలు కాబట్టి నేను వీక్లీ కొట్టాను. 1 వీక్ వస్తుంది అనమాట. కొట్టిన వెంటనే ఇక్కడ చూసారా మనకు ఇది బేసిక్ పర్మిట్ వ్యాలిడిటీ, ఫిట్నెస్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలని. ఇక్కడ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ కూడా అన్నీ చూపిస్తుంది మనకి. అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం పే చేయగలం అనమాట అమౌంట్. సో ఇక్కడ మనం బార్డర్ నేమ్ అన్నట్టు మనం ఏ బార్డర్ క్రాస్ చేస్తున్నాము. సో మనము బార్డర్ ఎటువైపు నుంచి, ఇప్పుడు మన ఆంధ్రాలో నుంచి నేను ఏ బార్డర్ కర్ణాటకలోకి వెళ్తున్నాం కదా, మనకు దగ్గరలో ఉన్న బార్డర్ నేమ్ అయితే మనం ఇక్కడ టైప్ చేయాలన్నారు. చూసారా ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ తాళపాడి, హంబాడు, ఇలా రకరకాల బాగేపల్లి, అత్తిబెల్లి ఇలా ఉంటాయి కదా. నాకు దగ్గరలో బాగేపల్లి ఉంది కాబట్టి నేను బాగేపల్లి సెలెక్ట్ చేసుకున్నాను. బాగేపల్లి బార్డర్లో నుంచి నేను ఎంటర్ అవుతున్నానని చెప్పి సెలెక్ట్ చేసామన్నమాట మనం. రూట్ జర్నీ నేను బెంగళూరు దాకా వెళ్తానన్నమాట. సో నేను బెంగళూరు వెళ్తున్నాను కాబట్టి బెంగళూరు అని చెప్పి టైప్ చేశాను. మీరు వేరే ఏ ఊరికి తుమ్కూరు వెళ్ళాలన్నా సరే తుమ్కూరు దగ్గరలో ఉన్న పోస్టర్ మనకు బార్డర్ నేమ్ టైప్ చేసి తుమ్కూరు అని పెట్టేసుకోవచ్చు. మీరు బెంగళూరు అనే పెట్టాలనేది ఏం లేదు. మీరు ఏ ఊరికి వెళ్తున్నారో ఆంధ్ర నుంచి ఆ ఊరికి మనం ఆ రూట్లో నేను వెళ్తానని చెప్పి రాయాలన్నమాట. ఇక్కడ ఏ డేట్లో వెళ్తాము, ఎప్పటి నుంచి కావాలి మీకు, ఈ రోజు నుంచి అయితే ఎగ్జాక్ట్ ఈ రోజు డేట్ అలా క్లిక్ చేసేసేయండి. టైమింగ్ కూడా ఉంటుంది ఇప్పటి నుంచే అని చెప్పి. మనం ఏ డేట్ క్లిక్ చేస్తే ఆ డేట్ టైమింగ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ట్యాక్స్ ఫ్రమ్ డేట్ అని చూసారా, ఇక్కడ నేను ఈ రోజు డేట్కి ఇప్పుడు బుక్ చేసుకుంటున్నాను. సో మీకు కావాలంటే మీరు నెక్స్ట్ డేట్కి కూడా బుక్ చేసుకోవచ్చు. 1 వీక్ బిఫోరే మీరు 1 వీక్ తర్వాత డేట్కి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. ట్యాక్స్ ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసిన వెంటనే మనకు అక్కడ 1 వీక్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనము కలెక్ట్ ట్యాక్స్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. కలెక్ట్ ట్యాక్స్ ఇక్కడ చూసారా, కలెక్ట్ ట్యాక్స్ అని క్లిక్ చేయగానే మనకు ఎంవి ట్యాక్స్ అని చెప్పి డేటు, మనకు అమౌంట్ 40 రూపీస్ అని చూపిస్తుంది. 4 రూపీస్ ఛార్జెస్, ఇవన్నీ ఫీజెస్ ఉంటాయి అన్నమాట. పర్మిట్ ఫీ, పర్మిట్ ఎండోర్స్మెంట్ వేరియేషన్ అని చెప్పి ఇవన్నీ చూపిస్తుంది. 100 రూపీస్, 200, టోటల్ ఎంత వస్తుంది మనకు. ఇప్పుడు పే ట్యాక్స్ అని క్లిక్ చేయగానే టోటల్ చూసారా, ఇక్కడ మనకు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి. AP02 అది చూసారా, అది మన వెహికల్ నెంబరు. దాని తర్వాత ఓనర్ నేమ్ చెక్ చేసుకోండి. మన చాసిస్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ట్యాక్స్ ఫ్రమ్ డేట్, ట్యాక్స్ ఫ్రమ్ అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు 1 వీక్ కాబట్టి మనం 1 వీక్కి ఆడ చూడండి 12 నుంచి 19th వరకు ఉంది చూసారా, నవంబర్ అని చెప్పి. అదనమాట. అమౌంట్ వచ్చి 345 రూపీస్ అండి.
మనం ఒక్కొక్క స్టేట్‌కి, ఒక్కొక్క బార్డర్‌కి ఒక్కొక్కటి చూపించొచ్చు. రేట్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. సో, ఆన్‌లైన్ పేమెంట్ మోడ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆన్‌లైన్ పేమెంట్ అంటే మనకు ఒక కార్డ్ ద్వారాగా పే చేయొచ్చు. ఫోన్‌పే ద్వారాగా కూడా పే చేయొచ్చనమాట. 2 నెట్ బ్యాంకింగ్ గూడా ఉంటుంది. సో, మనకి ఈజీ ఫోన్‌పే కాబట్టి మనం ఫోన్‌పే యూజ్ చేసుకోవాలి. చూడండి 12థ్ నుంచి 19థ్‌కి 1 వీక్ సెలెక్ట్ చేశాం కాబట్టి 1 వీక్ ఆటోమేటిక్‌గా అక్కడ మనకు చూపిస్తుందనమాట. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే కన్ఫర్మ్ మీద మీరు ప్రెస్ చేయాలి. అంతకుముందే మీరు ప్రెస్ చేయకండి. ఎలా పడితే అలా క్లిక్ చేయకూడదు. అంతా ఓకే అనిపించిన తర్వాత క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి పేమెంట్ ఐడీ గూడా వచ్చేస్తది మనకు. అమౌంట్ ఇంకొకసారి చెక్ చేసుకోండి. రూ. 345 వచ్చింది నాకు. సో, ఇప్పుడు నేను సెలెక్ట్ పేమెంట్ గేట్‌వే అని అడుగుతుంది. సో, ఇక్కడ మనము సెలెక్ట్ కొట్టాలన్నమాట. పేమెంట్ గేట్‌వే చూడండి. ఇక్కడ ఖాజాని అనేది వస్తుంది. సో, దాన్ని క్లిక్ చేసి మనం యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనం రీఫండ్ అయితే ఉండదంట. రీఫండ్ అయితే ఉండదు. మనం ఒకసారి పే చేశామంటే అది రీఫండ్ అయితే ఉండదు. యాక్సెప్ట్ చేసి కంటిన్యూ మీద కొట్టండి. ఇప్పుడు యువర్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని గాని ఇలా ఏమన్నా వస్తే మాత్రం మీరు మళ్ళా పెండింగ్ ట్రాన్సాక్షన్‌లోకెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సొస్తుంది. పేమెంట్ కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు ఫోన్‌పేకి లింక్ వస్తదండి. ఫోన్‌పేకి లింక్ వచ్చిన తర్వాత మీరు ఫోన్‌పేలో ఆ లింక్‌ని క్లిక్ చేసి పే నౌ అని చెప్పేసి మీరు పే చేసేసేయండి. పే చేసిన తర్వాత ఇంక మీ పాస్వర్డ్ ఎలాగో అడుగుతది ఫోన్‌పేలో. పాస్వర్డ్ టైప్ చేసి కొట్టేసిన తర్వాత వెంటనే సక్సెస్‌ఫుల్ అని వచ్చిందంటే ఇక్కడ మీకు రీడైరెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత వెంటనే మీకు ఒక స్లిప్ లాగా ఇక్కడే జనరేట్ అయిపోతుంది. ఆ జనరేట్ అయ్యేది మీరు ఆ ఫోటో అన్నా తీసుకోండి. లేదంటే అది పీడీఎఫ్‌లోకి కన్వర్ట్ చేసుకొని నాకు తెలిసి ఫోటో సరిపోతుంది. ఆ ఫోటో తీసుకొనేసి మీరు ఎక్కడికైనా సరే మీ జర్నీని మీరు స్టార్ట్ చేయొచ్చనమాట. ఇది మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన తెలుగులో చాలా అర్థమయ్యేలాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు అందిస్తాను ప్రతి వీడియోను. నెక్స్ట్ వీడియో పాన్ కార్డ్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో పెడతాను. అది కూడా మీకు ఎవరికైనా పాన్ కార్డ్ లేకపోతే అది కూడా అది ఎలా అప్లై చేయాలని చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరికైతే మనం యెల్లో వెహికల్స్ ఉంటాయో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు ఎలా చేసుకోవాలని వీక్లీ పేమెంట్ కావచ్చు, మంత్లీ పేమెంట్ వాళ్ళు చేసుకుంటారు. సో, ఒకరికి హెల్ప్ చేస్తూ మన మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.